నీకు లేకపోతే మినిస్టర్ గారు చెప్పిండ్రా, ఇన్ఛార్జ్ మంత్రి చెప్పిండా? ఎవరు ఆదేశాలు లేకుండా పార్టీని జాగిరి కాదు, పార్టీ ప్రజల పార్టీది. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ. ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడి 9.5 సంవత్సరాల నియంతృత్వ పాలన చేసిన ఆ పార్టీని చీల్చి చెండాడి రాజ్యాధికారానికి వచ్చిన పార్టీది. పేదల పక్షాన నిలబడ్డ పార్టీ, సంస్థలను కాపాడిన పార్టీ, సంస్థలను నిలబెట్టిన పార్టీ. అటువంటి సంస్థను మీరు ఇలా దానదత్తం ఎవడో ప్రతిపక్ష పార్టీకి దానదత్తం చేసే క్రమంలో మీరు చేస్తున్న లాలుస్తనం బంద్ కావాలని హెచ్చరిస్తా ఉన్నాను. అదేవిధంగా చైర్మన్లకు మళ్లీ ఒకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరుతున్నారో మీకు తెలుసు, వరుస సంఖ్య కూడా తెలుసు. దాని ప్రకారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటేసి నిండు గెలిపిస్తే తప్పకుండా మీ అందరూ నేను ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయి మీకు సన్మానం చేపించే బాధ్యత కూడా నేను చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా డిసిసి అధ్యక్షుడు, చైర్మన్ వీరు చేస్తున్న లపక పనులకు మీరు తావు ఇవ్వద్దని నేను మనవి చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పవిత్రమైన పార్టీ, 140 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ. ఈ పార్టీని ఇవాళ మీరు ఈయన్నే పొందబెడదాని ప్రయత్నం చేస్తున్నారా? నా నియోజకవర్గానికి పొత్తు పెట్టుకునే దమ్మ ఎవడిచ్చిన అవకాశం ఎవడిచ్చింది నీకు?